యాక్చువల్గా ప్రసాద్ గారు రావాల్సి ఉంది, రాలేకపోయారు. ప్రసాద్ గారు అంటే మా హస్బెండ్ కూడా. ప్రసాద్ గారు లవణం గారి ఉపన్యాసం ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు 1920 ఇయర్స్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్లో లవణం గారు వెళ్ళి గాంధీ గారి గురించి మాట్లాడడం జరిగిందనమాట. ఆ లెక్చర్ ఇన్స్పైర్ అయ్యి నాస్తిక్ కేంద్రానికి వచ్చి పరిచయం చేసుకున్నారు లవణం గారితో, గౌరా గారితో. సో గౌరా గారు నిర్వహించినటువంటి 1972 బీఫ్ అండ్ పోర్క్ పార్టీలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాస్తిక్ కేంద్రం చేసే అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా నాగపూర్ తీసుకెళ్ళి ఆయన యూనివర్సిటీస్లో కూడా గౌరా గారి యొక్క ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరిగింది. 72 నుంచి పరిచయం ఉన్నాక 1982లో మా వివాహం జరిగింది. ఆ రోజు ఆయన రాలేకపోయారు, ఇవాళ రాలేకపోయారు కనుక నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఎథిజం అండ్ పాలిటిక్స్. నెక్స్ట్ నాకు ఉంది కదా, సారీ. ప్రసాద్ గారు మేనేజింగ్ ట్రస్టీ జీకేఎఫ్ అండ్ వాసవ్య సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్. ఎట్లాగైతే వాసవ్య నర్సింగ్ హోమ్ ఉందో, వాసవ్య మహిళా మండలి ఉందో, మేము తెలంగాణలో 83లో వాసవ్య గ్రామీణాభివృద్ధి సంస్థ అనేది గౌరా గారి ఆశయాల మేరకు స్థాపించి గ్రామాల్లో పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది ఎవరు ఏమో గౌరాస్ పాజిటివ్ ఎథిజం. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఈక్వాలిటీ, ఇట్స్ మెథడ్ ఈజ్ ఓపెన్నెస్, ఇట్స్ మీన్స్ ఈజ్ పొలిటికల్ యాక్షన్, ఇట్స్ డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ ద మోరల్ ఫ్రీడమ్ ఆఫ్ ది ఇండివిజువల్. గౌరా గారు, సరస్వతి గౌరా గారు ఈ హట్లో ఉండేవారు. వీటికి మేము పేడాలకి సున్నం వేసి ఇంకా మాకు గుర్తుండిపోయింది మా జీవితాల్లో. చాలా సింపుల్ లైఫ్. మీరందరూ ఈ ఫొటోస్ చూసే ఉంటారు. ఇదంతా ఇది ఇవాళ టాపిక్. మినిస్టర్ షుడ్ షెడ్ ఫామ్. మినిస్టర్స్ ఆర్ అవర్ సర్వెంట్స్. వీ వాంట్ పాంప్లెస్ గవర్నమెంట్, కంట్రోల్ ద గవర్నమెంట్. మంత్రుల ఆడంబరాలు పోవాలి అని చెప్పి సత్యాగ్రహాలు. గౌరా contested as partyless candidate twice in 1952, 1962. ఇది 1952లో అర్జునరావు గారు, గౌరా గారు పెద్దల్లుడు, డాక్టర్ సమనం గారు చిన్న అబ్బాయిలాగా ఉన్నారు. ఈ 1952లో పార్టీలెస్ డెమోక్రసీ కింద గౌరా గారు ఉపన్యాసాలు ఇవ్వడము, పుస్తకాలు రాయడమే కాదు, ఆచరణలో చూపించిన వ్యక్తి. ఇది నాకు కూడా గుర్తుంది. మా స్కూలు విజయలక్ష్మి, ఇప్పుడు శకుంతలమ్మ గారు, అమ్మమ్మ గారు ఉన్నారు మైక్ పట్టుకొని. దాదాజీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ వేసేవాళ్ళము. నేను అప్పుడు స్కూల్లో చదువుతున్నాను, మేము కూడా వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ స్కూల్ అయిపోయాక. ఏం చెప్పేవారంటే, మనం గెలుస్తామన్నది ముఖ్యం కాదు, జనాలకి వెళ్ళి ఓటేయమని చెప్పి ఎప్పుడు అడిగేవారు కాదు. అసలు మన డెమోక్రసీ ఏంటి, మన హక్కులు ఏంటి, మన ఓటు ఎందుకు వేయాలి, ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలి, తర్వాత వాళ్ళు మన మినిస్టర్స్, వాళ్ళు మన సర్వెంట్స్ అని చిన్న బుక్ ఉండేదన్నమాట, 10 పైసలు. అది మేము అన్నీ కొంచెం అమ్మి అందరికీ ఎడ్యుకేట్ చేసి అది దాన్ని చాలా సాధనంగా వాడుకున్నారు. సత్యాగ్రహ అగేన్స్ట్. నాకు ఇట్లా కష్టంగా ఉందమ్మా, నువ్వే చేంజ్ చేయి. నాకు సారీ 1 minute. సత్యాగ్రహ అగేన్స్ట్ పాంప్ అండ్ పార్టీ సిస్టమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్. ఒకటి ఫెయిర్ ల్యాండ్స్, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉండేది. ఇంకోటి గ్రీన్ ల్యాండ్స్, సంజీవ్ రెడ్డి గారు. వాళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్స్ హైదరాబాద్లో ఉన్నప్పుడు దాదాజీ అమ్మమ్మతో పాటు కార్యకర్తలు అక్కడ కూర్చొని, అమ్మమ్మ వాళ్ళు చూడండి ఎలా పడుకున్నారు. అప్పుడు కాలంలో లేడీస్ పోలీస్ తక్కువ ఉండేవారు. అమ్మమ్మ వాళ్ళకి లేపాలి అంటే ముందు వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకెళ్ళిపోయినా నెక్స్ట్ టైం దాంట్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్లే వరకు ధర్నా చేసేవారు. అంటే మినిస్టర్స్ వాళ్ళు అప్పుడు చాలా 1963, 64 నాకు గుర్తున్నప్పుడు, నేను చాలా చిన్నపిల్లని, వాళ్ళు చేసినప్పుడు సత్యాగ్రహం పెద్ద, ఇప్పుడు కూడా ఉన్నాయిలేండి మినిస్టర్స్కి, ఎమ్మెల్యేలకి, అందరికీ. దాంట్లో పెద్ద లాన్స్ ఉండేవి. మనకేమో దేశమంతా కరువు ఉండేది, తినడానికి తిండి ఉండేది కాదు. అలాంటి చోట లాన్స్కి వాటర్ పెట్టి, ఫ్లవర్స్ పెట్టి, అందుకని ఇక్కడ సత్యాగ్రహం చేస్తున్నారు. నాకు చిన్నప్పుడు ఇంకొకటి గుర్తు, ఏఐసిసి అక్కడ గుంటూరులో జరిగినప్పుడు కూడా మేము వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఓకే, ఫ్రమ్ హియర్ ఐల్ స్టార్ట్ ప్రసాద్ గారి ప్రెజెంటేషను. గాంధీ wrote a document, the last will or testament, on January 29, 1948, a day before his assassination. He declares in it that India attained political freedom, but it is yet to attain economic, social and moral freedoms.
which are less spectacular and more difficult to attain. Disband the Congress party and convert it Lok Sevak Sangh to work for the three freedoms. పొలిటికల్గా మనం అచీవ్ చేసినాం కానీ సాంఘిక ఆర్థిక మోరల్గా మనం అచీవ్ చేయలేకపోయాం కనుక కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీని తీసివేసి లోక్ సేవక్ సంఘ్ని పెట్టి ఈ మూడింటి గురించి మనం పనిచేయాలని చెప్పి గాంధీ గారు రాశారనమాట. పాలిటిక్స్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ పీపుల్ కలెక్టివ్లీ వర్కింగ్ ఫర్ సాల్వింగ్ దేర్ అండ్ ఎంబార్క్ ఆన్ ఏ పాత్ ఆఫ్ డెవలప్మెంట్. దిస్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఎకనామిక్ ఆర్ మెటీరియలిస్టిక్, but it must be for the overall development of the people based on the principles of equality and dignity of human being. India launched a massive non-violent struggle for freedom from British rule, which was highly exploitative and detrimental to the progress of India. Gora was a prominent freedom fighter. It is not just economic slavery, but they used the bending of the Indian mind, డ్యామేజింగ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్. మనం ఇండియన్ సిస్టంలో హెల్త్ కానీ అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ మనకు ఓన్ సిస్టమ్స్ ఉండేవి. బ్రిటిష్ వారు వచ్చి ఉట్టిగా ఆక్యుపై చేయడం కనుక మన మూలాన్ని కొట్టారనమాట. దాని నుంచి బయటికి రావాలి. వచ్చేస్తాను. ద ఫ్రీడమ్ స్ట్రగుల్ వాజ్ ఫర్ ఎమాన్సిపేషన్ ఆఫ్ అవర్ సెల్స్ అండ్ టు డెలివర్ ఫ్రమ్ ఏ బాండేజ్, నాట్ జస్ట్ దట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కలోనియల్ ఫోర్సెస్. ఏంటంటే మన మైండ్ సెట్ మాత్రం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మారలేదు. ద ఎఫర్ట్ టు మేక్ సిటిజన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఆఫ్ ది పొలిటికల్ ప్రాసెస్, పీపుల్ షుడ్ ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ గవర్నమెంట్ అండ్ దే హ్యావ్ ఎ రోల్ అండ్ సే ఇన్ ఇట్. ద ఫౌండేషన్ ఫర్ ద పార్టీలెస్ డెమోక్రసీ ఈజ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ పీపుల్ without caste, religion, region, language, color of skin, gender, or any other denomination that draws dividing lines between human beings. The very party system, our politics, indicates division and a partisan approach. Gora proposed partyless democracy to make it really belonging to people. Amma, slide number 29. Gora proposed partyless democracy to make it really belonging to people. A government should be based on equality and respect for the individual and should not be a means for exploitation. Gora and Loknaik Jayaprakash, next photo line untaru chudandi, are the two prominent leaders who proposed partyless democracy as the best system for India. మీ అందరికీ లోక్నాయక్ జయప్రకాష్ గారి గురించి వినుంటారు. వీళ్ళిద్దరూ పార్టీలెస్ డెమోక్రసీలో ప్రమోట్ చేయడమే కాకుండా కంటెస్ట్ చేయడమే కాకుండా స్టడీ క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు. పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ షుడ్ స్టాండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్, దోస్ హూ ఓటెడ్ ఫర్ దెమ్ అండ్ దోస్ హూ డిడ్ నాట్ ఓట్, అండ్ ఈవెన్ ద యానిమల్స్, లేక్స్. అంటే మన మనుషులు ఇదే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్ అన్నీ కూడా దే హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎలక్టెడ్ పీపుల్. సో ప్రసాద్ గారు ఇంకా చెప్తూ, ద చీఫ్ మినిస్టర్ ఆర్ అదర్ మినిస్టర్స్ విల్ హ్యావ్ సింపుల్ డ్వెల్లింగ్. గౌరవ్ గారు చెప్పింది ఏంటి, పార్టీలెస్ డెమోక్రసీ. మనంతా ఏంటంటే ఇప్పుడు ఉట్టి పార్టీలెస్ డెమోక్రసీ అనే కాదు, ఎలక్టెడ్ అయినటువంటి మినిస్టర్స్ షుడ్ బి పాంప్లెస్, సింపుల్ లివింగ్ ఉండాలి. దేర్ షుడ్ బి నో గన్మెన్, దేర్ షుడ్ బి no security, and the minister should be like any common man on the street without such privileges. There shall be no party whip. Elected members to the legislatures should vote on behalf of the people and not on the part of the thing they represent. We are in a democracy, not a party. ఏమన్నా అంటే పార్టీలెస్ డెమోక్రసీలో ఎన్నికైనాక పార్టీ నుంచి వచ్చినా కూడా అందరూ అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఓటింగ్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఏంటి, పార్టీ సిస్టంలో ఆయన చెప్పారు కనుక విప్పును ఫాలో అవ్వడం. అంటే కొంతమంది వ్యతిరేకించినా ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం లేదు. అపోజిషన్ వాళ్ళు కరెక్ట్ చెప్పినా కూడా బికాజ్ దే ఆర్ అపోజిషన్ నాట్ యాక్సెప్టింగ్. సో ఇది సిస్టమ్ అన్నదే చాలా కాంప్లికేటెడ్గా కనుక పార్టీ నుంచి గెలిచినా పార్టీ లిస్ట్ వచ్చినా అందరూ ఒక్కసారి ఎన్నికయ్యాక దే హ్యావ్ టు రిప్రజెంట్ ద people and they should work for the people. There shall be no protocols or special privileges for the people's representatives. Their job is make good laws and policies for the welfare and development of people. They should be in fact be distanced from the development of the constituency in matters of details of the development and confined only to policy and direction of the development. Development of the area can be taken care of more effectively by the local administration and Panchayati Raj institutions. People's representatives should follow
no income pattern of lives. Those who enter politics should leave their economic aspirations and come for pure service. For having income, one can choose a job or a profession or a business and not politics. Anyone taking to politics for earning will destroy the very purpose of the democracy. In partyless democracy, there shall be no political alliances. One party joins another party once and still another party the next time. These alliances are based not on ideology or policy but are out of convenience and not on conviction. What we are seeing today is just political debauchery. Our alliance is with our ideology, people, and their welfare. The important people who lead the movement of partyless democracy should not contest elections or take any formal position in government. They will be the guiding spirit who provide a moral support and ideological frame for the government. They would decide on who should contest and how to form the government and its direction. A great deal of people's education should take place on raising political consciousness with owing responsibility for the governance and taking active participation in the process. The process will bring forth people's agenda in electoral politics from that of choice to people between two or three leaders representing different parties. Shifting greed-based economy to the tough need-based economy, corruption-free society, pollution-free society, adulteration-free society, political, economic, social equality. Gora's partyless democracy is the need of the hour, and for all those who think of society, this should be the agenda. Thank you. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
రాబోయే మతాంతర సమాజాన్ని మనం నిర్మించే పురుషులు జనాలు అలాగే ఉన్నారు, ఉంటారు, వస్తుంది అని అది కాదు. ఇವರು కూర్చోనా గారు మాట్లాడుకుంటున్నారు. అందరికీ జై ఇన్సాన్. ప్రధానంగా ఈ టాపిక్ నాకు ఇవ్వటానికి సమరం గారు ఎందుకు ఎంచుకున్నారంటే, నేను పుట్టింది నాస్తిక కుటుంబంలో, పెరుగుతుంది నాస్తిక విధానంలో. అంచేత నాస్తిక విధానంలో పెరుగుతూ నాస్తిక కుటుంబంలో ఉంటూ అలాగే రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నాం. గతంలో కూడా ఇప్పుడు చేస్తున్నాం. అంచేత నాస్తికత్వానికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం అనేది చెప్పడానికి కొంతవరకైనా నేను ఉపయోగపడతాననే ఉద్దేశంతో సమరం గారు ఈ టాపిక్ నాకు ఇచ్చారనుకుంటున్నా. అంచేత ప్రధానంగా నాస్తికత్వానికి ఏమనుగుతాం మనం? నాస్తికత్వం అంటే ముందు సమానత్వం. నాస్తికత్వం అంటే సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం. వ్యక్తి గౌరవం ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి స్వేచ్ఛగా తన భావాన్ని వ్యక్తీకరించగలడు, స్వేచ్ఛగా తనకున్న అభిప్రాయం చెప్పగలడు. అంచేత నాస్తికత్వం మనిషిని సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తయారు చేస్తుంది. అంచేత అటువంటి నాస్తికత్వం ద్వారా ఈ సమాజాన్ని మార్చాలనుకుని గోరా గారు 1952లోనే పార్టీలెస్ డెమోక్రసీ క్యాండిడేట్గా పోటీ చేశారు. ఎందుచేత గోరా గారు కూడా తన ఆలోచన విధానం ఎప్పుడూ ముందు చూపుతూ ఉండేది. తను అనుకున్న సిద్ధాంతాన్ని ఏనాడు కూడా ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పారు, తన అభిప్రాయం చెప్పారు. మరి గోరా గారు 1952లో ఎలక్షన్ జరిగినప్పుడు నుంచుంటే ఆ సంవత్సరం నేను పుట్టాను. అందుకే నా పేరు చునావ్ అని పెట్టారు. చునావ్ అని పెట్టడంలో కూడా ఉద్దేశం ఎన్నికలు అంటే, హిందీలో చునావ్ అంటే ఎన్నికలు. ప్రజాసేవక విధానంగా ఉన్నప్పుడు మనం ప్రతి విషయంలోనూ మనం నిజ జీవితంలో ఎదుర్కొన్న అనేక సమస్యల్లో కూడా నాస్తికత్వాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. వాళ్ళు ఏదైతే మరి మారుతున్న సంకేత పరిజ్ఞానంతో అలాగంటున్నామో అలాగే మనం జీవితంలో ఎదురయ్యే సమస్యలు కానివ్వండి, సమాజంలో ఇతరులతో కలిసి మాట్లాడే విషయాలప్పుడు కానివ్వండి, నాస్తికత్వం యొక్క భావన, నాస్తికత్వం యొక్క ప్రేరణ మనతో ఉండి మనం మాట్లాడే విధానంలో కూడా మార్పు వస్తుంది. అంచేత గోరా గారు ఏదైతే మరి ఈ నాస్తిక విధానంలో, ఈ ప్రజాస్వామ్యంలో మార్పులు తేవాలనుకున్నారో ఆయన ప్రధానంగా ప్రతిపాదించింది పార్టీలెస్ డెమోక్రసీ. అంటే పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు తన స్వేచ్ఛగా ఒక పార్టీకి బానిసడిగా ఉండడు. సర్వసాధారణంగా దైవత్వం మీద ఆలోచించినప్పుడు ఒక బానిస మనస్తత్వం ఉంటుంది. పార్టీని ఒక దైవంగా భావించి లేకపోతే ఆ నాయకుని ఒక దైవంగా భావించినప్పుడు తన స్వేచ్ఛని కోల్పోతాడు వ్యక్తి, మాట్లాడలేకపోతాడు. అలా కాకుండా నేను ఒక వ్యక్తిని, నేను ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను, ఈ సమాజం బాగుపడాలి, సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ సమాన అవకాశాలు రావాలని ఆలోచించినప్పుడు మనం స్వేచ్ఛగా ఆలోచించి మన అభిప్రాయం చెబుతాం. అంచేత గోరా గారు తన పార్టీలెస్ డెమోక్రసీని నాస్తికత్వంతో ముడిపడి గ్రామ సభలు నిర్వహించారు, రాజకీయ పాఠాలు గ్రామాల్లో నిర్వహించారు. ఎందుకు? నిజ జీవితంలో రాజకీయం అనేది ఒక విధానం అయిపోయింది. నిజ జీవితంలో ఏ విధమైతే సామాజిక దృక్పథాలతో సమాజంలో అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారో రాజకీయాలు కూడా ఒక వ్యవస్థ. ఆ రాజకీయ వ్యవస్థలో మార్పు తేవకపోతే మనుషులు ఏదైతే రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, అవి కోల్పోతున్నాం. అంచేత ప్రతి వ్యక్తికి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కానివ్వండి, ప్రతి వ్యక్తికి కూడా ప్రధానమైన గ్రంథం కాన్స్టిట్యూషన్. ఆ రాజ్యాంగంలో మనకు అనేకమైన మనకి హక్కులు కల్పించింది. ఆ హక్కులు కానీ మనం పొందాలనుకుంటే ప్రతి వ్యక్తి నాస్తికుడు అవ్వాలి. ఎందుకంటే దాంట్లో ఈక్వాలిటీ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. అలాగే మనకేదైనా జరిగితే న్యాయస్థానంలో క్వశ్చనించే అధికారం ఉంది. నాస్తికత్వం మనిషిలో పెంపొందించేది క్వశ్చనింగ్, తను జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటం,
కావాల్సింది ప్రశ్నించి తనకు కావాల్సింది పొందటం. అంచేత ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో సమాజంలో జరుగుతున్న అసమానతలు కానివ్వండి, సమాజంలో జరుగుతున్న రుగ్మతలు కానివ్వండి, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను కానివ్వండి, మనం ప్రశ్నించే హక్కు మనకుంది. కాబట్టి ఆ ప్రశ్న ద్వారా మనం ప్రశ్నించి మనకు కావలసిన విధానాన్ని, మనం పొందవలసిన విధుల్ని మనం పొందుతూ ఉంటాం. అంచేత నాస్తికత్వం ఒక జీవిత విధానంలో మనం అవలంబిస్తూ దాన్ని ప్రజాస్వామ్యంలో తీసుకొచ్చినప్పుడు పార్టీలెస్ డెమోక్రసీని గోరా గారు ప్రతిపాదించారు. దాంట్లో ప్రధానంగా పెంపొందించింది ఇందాక మీరు స్లైడ్స్లోకి వచ్చేసారు, మినిస్టర్స్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆర్ సర్వెంట్స్, పీపుల్ ఆర్ మాస్టర్స్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తికి కూడా మన రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కు ఎందుకు ఇస్తున్నాం? మనకి ఇష్టమైన వ్యక్తిని, మనకి ఎవరైతే మనకు సేవ చేస్తారో, మన అభివృద్ధి కోసం కృషి చేస్తారో, సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తారో అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి మనకు ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మనకు కావాల్సిన ప్రజాస్వామ్యాన్ని, పీపుల్స్ కావాల్సిన ప్రజాస్వామ్యాన్ని మనం నెలకొల్ప. అంచేత ఎప్పుడైతే మనం ఎన్నుకున్న వ్యక్తి మనం మన కోసం పనిచేస్తాడనుకున్న వ్యక్తి మారిపోతున్నాడో లేకపోతే తన దారి తప్పుతున్నాడో అప్పుడు మనం ప్రశ్నించి మంచి మార్గంలో పెట్టడానికి నాస్తికత్వం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంచేత నాస్తికత్వం కేవలం ఒక విధానం కాదు, లేదా ఒక సిద్ధాంతమే కాదు, ఒక ఆచరణయోగ్యమైన జీవిత విధానం. అంచేత భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అవి ఉపయోగించుకుంటూ, అందుకనే గోరా గారు ఏమన్నారు, ఫండమెంటల్ రైట్స్ని మనకి రాజ్యాంగంలో దాని ద్వారా ప్రశ్నించండి. రాజ్యాంగం కల్పిన హక్కును వదులుకోకండి. మీ హక్కుని మీరు వదులుకున్నట్టయితే మీరు ఏదైతే పొందాలనుకున్నారో పొందలేరని చెప్పారు. అందుచేత గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో ఇప్పుడైతే కలుషితమైన కానీ మా చిన్నప్పుడైతే గ్రామాల్లో, నేను చూసిన గ్రామాల్లో, ఎందుకంటే మేము కుగ్రామంలో ఉన్నాం, ఆ గ్రామాల్లో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేవారు. సాయంత్రం పూట ఆ గ్రామానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేవారు. ఆ రోజుల్లో రాజకీయ పార్టీలు అంతగా లేవు. గ్రామం అభివృద్ధి కోసం ఏం చేయాలో ఆలోచించారు. అంటే అక్కడ ఏమొచ్చింది? సమిష్టి నిర్ణయం వచ్చింది. ఇవాళ అలా కాదు, పార్టీలు ఎంటర్ అయిపోయినాయి, పార్టీలుగా విడిపోయారు. ఉన్న చిన్న గ్రామంలో కూడా వైషమ్యాలు, భేదాలు ఏర్పడినాయి. నువ్వు ఆ పార్టీ, నేను ఈ పార్టీ. ఎప్పుడైతే పార్టీ తత్వం వచ్చిందో మనిషి ఎదుట పార్టీ వ్యక్తితో మాట్లాడటానికి కొద్దిగా సంకుచితం వస్తుంది. అంచేత అలా కాకుండా ఏదైతే గ్రామ సభలు మహాత్మా గాంధీ గారు కానివ్వండి, జయప్రకాష్ నారాయణ గారు కానీ, వినోబాబు గారు కానీ ప్రతిపాదించినట్టుగా వారు చేస్తున్న గ్రామ సభలో గ్రామంలో ఉన్న ప్రజల చైతన్యం కావాలి, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సర్వ హక్కులు కావాలి. గ్రామాల్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే గ్రామం అభివృద్ధి చెందుతుందో సమాజం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. అంచేత గ్రామ సభలు ఎక్కువగా నిర్వహించి మనం నాస్తికులుగా పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని గ్రామ స్థాయి నుంచి తీసుకెళ్తే అది వ్యాప్తి చెంది అది రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానీ అవకాశం ఏర్పడుతుంది. అంచేత గ్రామాల్లో మనం ఉన్నప్పుడు మనం నాస్తికులుగా మనం అక్కడ జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే అక్కడ జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానివ్వండి క్యాండిడేట్గా నిల్చోవాలి. క్యాండిడేట్గా నిల్చోవటం ఏదో ఫీజు కట్టడం నామినేషన్ ఫీజు కట్టడం కాదు, కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటాం. ఎందుకంటే గోరా గారు 1952 నించినప్పుడు కూడా, తర్వాత లవణం గారు నించినప్పుడు కానివ్వండి, విజయం గారు నించినప్పుడు కానివ్వండి, లేకపోతే మా నాన్నగారు కూడా ఈ పార్టీలెస్ డెమోక్రసీకి అంటే పార్టీ రహిత ప్రజాస్వామ్య అభ్యర్థిగా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు. ఆ రోజుల్లో ఎన్నికల్లో మేము ఈ పార్టీలెస్ డెమోక్రసీ ఏ విధంగా పనిచేస్తుందని అడిగేవారు. ఈ పార్టీలెస్ డెమోక్రసీ వల్ల మనం అనుకుని సాధిస్తామని అడిగేవారు. ఈ పార్టీ వ్యవస్థలో మీరు మనుగడగలుగుతామని అడిగేవారు. లేదు, మనం చేయగలం. ఏదైతే మహాత్మా గాంధీ గారు అక్కడ అడుగుతూ ఉప్పు సత్యాగ్రహంతో తీసి స్వాతంత్రం సంపాదించారో అలాగే ఈ గౌరా గారు చెప్పిన పార్టీ రహిత సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్తే తప్పకుండా మనం చేయవలసింది కన్విన్స్ చేయటం. పార్టీలే ప్రధానం కాదు, వ్యక్తుల ప్రధానం, వ్యక్తుల ఆశయాలు ప్రధానం, సమాజం అభివృద్ధి ప్రధానం, సమాన హక్కుల కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే సమాజంలో ఉన్న వ్యక్తులు మనం అందరినీ గౌరవిస్తూ మనం ఈ పార్టీలెస్ డెమోక్రసీని పెంపొందించాలి. పార్టీలెస్ డెమోక్రసీ ద్వారానే
మనం ఏదైతే నాస్తిక జీవిత విధానంలో ఉంటామో అది మనం సాధించగలం. అందుకని గోరా గారు ఎన్నికల విషయంలో పార్టీలెస్ డెమోక్రసీని ప్రతిపాదించిన, అలాగే అసెంబ్లీలో వచ్చారు కూడా గోరా గారు చాలా మంచి సూచన చేశారు. పార్టీలెస్ డెమోక్రసీ క్యాండిడేట్ అని కాదు, ఎవరైతే ఎన్నుకోబడతారో అది ప్రజాప్రతినిధి. ఎన్నికలు కూడా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ఎక్కడా కూడా పార్టీ యొక్క ప్రసక్తి కానీ పార్టీ అభ్యర్థి యొక్క ప్రసక్తి కానీ ఉండదు. కేవలం పార్టీలు మాత్రం ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అయిన పార్టీలు ఈనాడు పనిచేస్తున్నాయి. అంచేత పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అంటే ఈ ప్రజాప్రతినిధి అని మాత్రమే తప్ప పార్టీ ప్రతినిధి అని మాత్రం ఎక్కడ పొందుపరచలేదు. అంచేత ఎప్పుడైతే మనం ప్రజాప్రతినిధి అనుకుంటున్నామో మన ప్రతినిధిని మనం ప్రశ్నించే హక్కు మనకుంది. మనం ఓటేసి గెలిపించిన ఏదైతే మనం అవకాశం కల్పిస్తామో అతను ప్రశ్నించే హక్కు మనకుంది. అంచేత పార్టీలెస్ డెమోక్రసీ కాకుండా గోరా గారు ఇప్పుడున్న వ్యవస్థలో అసెంబ్లీలో కానీ పార్లమెంటు కానీ సంఖ్యాబలం ఎక్కువ ఏ సంఖ్య ఉంటే వాళ్ళు మరి ప్రధాన పోస్ట్ మంత్రి కానీ చీఫ్ మినిస్టర్ కానీ. ఆయన ఏమన్నారంటే ఈ పార్టీ వ్యవస్థ ఉన్నప్పుడు పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. నేను మంచిదనుకున్నది నువ్వు అపోజిషన్లో పార్టీ మంచిది అని చెప్తే రూలింగ్లో పార్టీ ఉన్నవాళ్ళు ఇందాక సమరంగా చెప్పినట్టుగా ఒప్పుకోరు. అంచేత ఆయన ఏమన్నారు, మీరు పార్టీల పరంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కూర్చోబెట్టకండి. ప్రతి నియోజకవర్గానికి ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ల వారీగా కూర్చోబెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే పరస్పరం మాట్లాడుకోవడానికి కానివ్వండి, తన అభిప్రాయం చెప్పుకోవడానికి కానివ్వండి, అందరికీ ఎక్కువగా ఉపయోగపడే మంచి సమర్థవంతమైన అందరికి ఉపయోగపడమైన ప్రభుత్వం రాటాకో. అంచేత గోరా గారు ఎప్పుడూ కూడా బ్లాక్స్గా విడగొట్టమాకండి, అందరినీ కలిపి కూర్చోబెట్టండి. నియోజకవర్గానికి ఏ నెంబర్ ఇది ఇచ్చారో 1వ నెంబరు 2వ నెంబరు 3వ నెంబరు అలా వెళుతుంటే అందరూ ఒకే పార్టీ వాళ్ళు ఉంటారు. విభిన్న పార్టీల ద్వారా ఎన్నికైన అభ్యర్థులు ఉంటారు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉంటారు. వీళ్ళు వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఏదైతే విషయం చర్చ జరుగుద్దో దాని మీద పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ విధంగా చేస్తే మనం సమానమైన అవకాశాలు అందరికీ వచ్చినట్టుంటే, లేకపోతే ఏమవుతుంటే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు అపోజిషన్లో పార్టీ ఉన్న వాళ్ళకి ఎవరు, అసలు రూలింగ్ పార్టీలో ఉన్న వ్యక్తులకే ఒకసారి మాట్లాడాలంటే హైకమాండ్ కానీ చీఫ్ మినిస్టర్ పర్మిషన్ కానీ కావాలి. అంచేత రూలింగ్ పార్టీలో ఉన్న వ్యక్తికే, ఒక ప్రజాప్రతినిధిగా అయిన వ్యక్తికే మాట్లాడే హక్కు చాలా కాలం తర్వాత మాత్రమే ఈనాడు ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం. మనం ఏదైనా ఒక ప్రశ్న వేయాలంటే ముందు పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వెళ్ళిన తర్వాత వస్తూ ఉంటుంది. అంచేత ఈ విధానాన్ని గోరా గారు ప్రతిపాదించినప్పుడు చాలామంది కూడా చర్చ అయితే మాత్రం బాగా జరిగింది, కానీ అమల్లోకి అది ఇంకా రావట్లేదు. ఎందుకని స్వార్థపూరితమైన ఆలోచనలు ఈ ప్రజాస్వామ్యంలో పార్టీలకు వచ్చినాయి. నేను అధికారంలో ఉండా, రాజకీయం అంటే ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసం కానీ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయటం కానీ, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయటం గురించి కానీ, గ్రామాభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయడం జరగట్లేదు. కేవలం అధికారం కోసం ఏ విధంగా ఈ ప్రజలను పరిపాలించాలనే ఆలోచనతోనే రాజకీయ పార్టీలు ఇవాళ కృషి చేస్తున్నాయి తప్ప మిగతా విషయాల మీద వెనుకం చేస్తుంది. అంచేత నాస్తికులుగా మనలో ఉంది ప్రధానమైంది ఏంటంటే ప్రశ్నించటం. ఒక ప్రశ్నించడం కేవలం రాజకీయ కోసం కాదు, ఆర్థిక సమానత్వం కోసం ప్రశ్నిద్దాం, సామాజిక ప్రాధాన్యత కోసం ప్రశ్నిద్దాం, చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించడం కోసం ప్రశ్నిద్దాం, ఈ సమాజ అభివృద్ధికి మానవ హక్కులు పరిరక్షించడం కోసం ప్రశ్నిద్దాం, మన సర్వోత్తమకి కృషి చేయడానికి ప్రశ్నిద్దాం, మనకు పని చేయండి అని చెప్పడానికి ప్రశ్నిద్దాం. ప్రశ్న అనేది ఒక ఆయుధం. కేవలం వాళ్ళు ఎన్నికలు అవటానికి ఓటు ఏ విధంగా అయితే మనం ఉపయోగించుకుంటున్నారో, ఓటు ద్వారా మనం ఎన్ని ఓటు వేసి గెలిపిస్తున్నామో అదే ఓటరు కూడా ఇవాళ ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి. ఇది మన నాస్తికులుగా గ్రామాల్లో ప్రజల్లో విరివిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ నాస్తికత్వాన్ని కేవలం మనం రాజకీయాల్లో చాలా అవసరం ఉంది. రాజకీయాలని మార్చవలసిన బాధ్యత ఈనాడు మన మీద ఎంతో ఉంది. మనం అనుకుంటాం ఒక వ్యక్తిగా నేనేం చేయలేను, చాలా చేయొచ్చు. చాలామంది అడుగుతారు కూడా మనని, ఏమిటి పార్టీలెస్ డెమోక్రసీ మీరేంటి అని అంటారు. ఒకనొక సందర్భంలో నన్ను ఒక మిత్రుడు అడిగాడు, మీది ఏ కులం అన్నారు.
నాకు కులం లేదండి అన్న. కులం లేకుండా మనిషి ఉంటాడా అన్నాడు. కులం లేకుండా మనిషి ఉంటాడంటే అతని భావం ఎంతవరకు ఉందంటే ఈ సమాజంలో కానీ కులం లేకుండా మనిషి ఉన్నాడు అనేది ఉండడు అనే భావంలో ఉన్నారు. కానీ కులం లేకుండా మనిషి ఉన్నాడని నిరూపించిన వ్యక్తి గోరా గారు. ఎప్పుడైతే గోరా గారు తన సిద్ధాంతాలని తన ఆచరణయోగంగా పిలిపించారో మమ్మల్ని అందరినీ అలాగే పెంచారు. మేము ఏ పని చేయాలి నా గోరా గారు మాకు అంటే మా తాతగారి దగ్గరికి వెళ్ళడం భయమైనప్పటికీ కూడా ఒక విషయం వచ్చినప్పుడు మా పిల్లలందరినీ కూర్చోబెట్టారు. నేను ఈ పని చేస్తున్నాను, మీరేమంటారు, మీ అభిప్రాయాలు చెప్పండి అనేవారు. అంచేత గోరా గారు అభిప్రాయ సేకరణ ఎక్కువ చేసేవారు. అందుకని గోరా గారు రాసిన పుస్తకాల్లో ప్రజల యొక్క ఆలోచనలు ప్రతిబింబించబడ్డాయి. గోరా గారు ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో ప్రజల యొక్క ఆకాంక్షలు ఎక్కువ ప్రతిబింబించబడ్డాయి. అంచేత గోరా గారు ఎప్పుడూ కూడా తన ఒక నిర్ణయాన్ని ఎవరి మీద రుద్దరా, అందరి యొక్క సలహాలు తీసుకుని ఇది ఆచరణయోగ్యమైనది కాదని ఆలోచించి ఇది ఆచరణలో ఉపయోగిస్తే ఎంతవరకు అది మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుని గోరా గారు చేశారు. అంచేత ప్రతి విషయంలో కూడా గోరా గారు తన అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించేవారు. మేము చదువుకున్న విధానంలో కానివ్వండి, మమ్మల్ని పెంచిన విధానంలో కానివ్వండి, మేము కూడా చిన్నప్పుడు గోరా గారు తర్వాత మా మేనమామ గారు లోణం గారు, మా పిన్ని గారు కానీ మైత్రి గారు, విజయ్ గారు వీళ్ళందరూ కూడా నాస్తిక శిక్షణా శిబిరాలు నిర్వహించారు. అలా శిబిరాల్లో కూడా మేము పాల్గొని చిన్నప్పటి నుంచి నాస్తికత్వం యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి నాస్తికత్వం ఏదో గోరా గారు మనవడుగా కాకుండా ఈ సమాజంలో ఉన్న అసమానతను చూసి ఈ సమాజం మారాలి, ఈ సమాజం మారితేనే మనుషుల మధ్య వైషమ్యాలు విద్వేషాలు పోతాయనే ఆలోచనతో నాస్తికత్వాన్ని ఆచరిస్తున్నాం. మా గోరా గారు అదే చెప్పేవారు, మీరు నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా ఆచరించండి. ఒక వ్యక్తి అవ్వచ్చు, కానీ మీకు ప్రత్యక్షంగా వాడు వచ్చి మీరు నాస్తికుని చెప్పలేకపోయినప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధానంలో నాస్తికత్వాన్ని అతను అవలంబిస్తూ ఉంటాడు. ఇంచేత మన యొక్క ఇంపాక్ట్, మన యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంటుంది. అందుకని నాస్తికులు సిద్ధాంతానికంటే ఆచరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గోరా గారు ఆచరణకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ఆచరణతో అనే సమాజాన్ని మార్చగలరు. ఎందుకంటే మనందరూ మన వైపు చూస్తే, ఎందుకంటే మనం భిన్నంగా ఉంటాం. మనం భిన్నంగా ఉంటే కూడా ఎదుట వ్యక్తిని సమాన గౌరవం ఇస్తున్నాం. కానీ నేటి పరిస్థితుల్లో ఆ సమాన గౌరవం ప్రతి వ్యక్తి పొందలేకపోతున్నాడు. రాజకీయాల కోసం అయితే మాత్రమే కానీ కొంతమంది వ్యక్తుల్ని పక్కకు తీసుకోవటం, లేకపోతే కొంతమంది వ్యక్తి యొక్క విషయాల్ని ప్రస్ఫుటంగా మాట్లాడటం, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తప్ప వాళ్ళు మానసికంగా మాత్రం ఇంకా ఎదగలేదు. మానసికంగా ఎదగాలి, సమాజం మనది అనుకునే దృష్టి రావాలి, ఇది మార్పు తీసుకురావాలనే ఆలోచన రావాలి. ఆ వ్యవస్థకు కృషి చేయాల్సింది నాస్తికులు మాత్రమే. నాస్తికత్వం ఆచరించే వ్యక్తులు మాత్రమే అది చేయగలం. అంచేత రాజకీయాల్లో మనకు నాస్తికత్వం, మనం అందరం కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావాలి. రాజకీయాల్లోని నాస్తికత విధానంలో ఇన్వాల్వ్ కావాలి. అవకాశం కోసమో అధికారం కోసమో లేక పదవుల కోసమో కాకుండా మనం ఈ సమాజాన్ని బాగు చేయాలి, గ్రామ స్థాయి నుంచి తీసుకురావాలని ఒక ఆలోచనతో మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు రాజ్యాంగం మిగతా అన్ని మతాలకి ఒక గ్రంథాలు ఉండొచ్చు, కానీ ప్రతి వ్యక్తికి ఉపయోగపడే గ్రంథం, తన మార్గదర్శకంగా ఉండే గ్రంథం, అందరినీ నడిపించేది ప్రజాస్వామ్యంలో ఎక్కువగా ఉన్నది కాన్స్టిట్యూషన్ ఒకటి, రాజ్యాంగం. దాన్ని మనం ఎక్కువ అర్థం చేసుకోవాలి. దాంట్లో అనేకమైన విషయాలు, ప్రజాస్వామ్యం ఏ విధంగా నడవాలని కానీ, ప్రభుత్వం ఏ విధంగా ఉండాలని కానీ, లేదా మంత్రులు ఏ విధంగా ఉండాలని కానీ, మంత్రులు తీసుకునే ప్రమాణ స్వీకారోత్సవంలో ఏ విధంగా ప్రమాణం చేయాలని కూడా స్పష్టంగా రాస్తుంది. అంచేత మనందరం కూడా రాజ్యాంగాన్ని తెలుసుకొని దాంట్లో ముఖ్యాంశాలని, రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఈ రాజ్యాంగం ద్వారా ఈ ప్రజల్లో నాస్తిక భావాలు పెంపొందించడానికి కూడా అవకాశం ఉంది. ఏది అడ్డుకట్ట కాదు. రాజ్యాంగంలో మన 51 ఆర్టికల్ 51A ప్రకారం సైంటిఫిక్ టెంపర్ని, సైంటిఫిక్ ఆలోచన పెంపొందించడానికి అవకాశం ఉంది. అది మనం ఉపయోగించుకుందాం. ఏది అడ్డు కాదు. ఏ ప్రభుత్వం కూడా
మనని అడ్డుపడే అవకాశం లేదు. రాజ్యాంగం కల్పించింది. ప్రతి వ్యక్తికి ఆ రాజ్యాంగమే ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించుకుందాం. నాస్తికత్వాన్ని మరింత పెంపొందిస్తాం. ప్రతి వ్యవస్థలోనూ, జీవన వ్యవస్థలో కానివ్వండి, చదువులో కానివ్వండి, లేదా ఆర్థిక సమానత్వంలో కానివ్వండి, రాజకీయ సమానత్వంలో కానివ్వండి, లేకపోతే సాంఘిక సమానత్వంలో కానివ్వండి, నాస్తికత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ నాస్తికత్వాన్ని అవలంబిస్తూ గోరా గారు ఏ నాస్తికత్వాన్ని అయితే ప్రతిపాదించారో, తన నాస్తిక జీవిత విధానాన్ని గడిపారో, నేనంతా సమరంగా చెప్పినట్టు విన్నారు. ఎన్ని కష్టాలు పడ్డారో గోరా గారు. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మరి ఆ రోజుల్లో మరి గోరా గారు ఏదైతే కులమత రహిత సమాజం కావాలని కోరుకున్నారో ఆ ముందు నేను ఆచరిస్తాను. నా పెద్ద కూతుర్ని ఒక ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఒక అంటరానిగా ఉన్నవాడికి నేను ఇచ్చి పెళ్లి చేస్తాను గాంధీ గారు అన్నప్పుడు ఆయన చేస్తాను నాకు కాదు, నువ్వు దేవుడి పేరుతో అని స్పష్టంగా చెప్పిన వ్యక్తి గోరా గారు. గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ రోజుల్లో, ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం, గాంధీ గారి ఆలోచనలంతా కూడా స్వాతంత్రం అయిపోయినప్పటికీ కూడా ఇటువంటి విషయాల్లో మరి గోరా గారు స్పష్టంగా చేయొద్దని చెప్పారు. ఆ రోజుల్లో మరి మా అమ్మగారు మా నాన్నగారు వివాహం అయిన తర్వాత వానపవన్ అనే కుగ్రామంలో ఉన్నారు. అక్కడ నాస్తికత విధానంలోనే ఉన్నారు. ఆ గ్రామాల్లో ఉన్న మార్పు కోసం కృషి చేశారు. మీకు తెలుసు గ్రామాల్లో ఎలా ఉంటుందనేది. ఆ రోజుల్లో మరి అంటే మత్తు పదార్థాలకు బానిస అవటం కానీ తాగి రావటం కానీ జరిగింది. అయినప్పటికీ కూడా మా అమ్మగారు ఏనాడు కూడా భయపడలేదు. తను నమ్మిన సిద్ధాంతాన్ని కోసం, వాళ్ళ నాన్నగారు ప్రతిపాదించిన సమాజం మార్పు కోసం తను వేసిన అడుగుని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి ఏనాడు భయపడకుండా తన నాస్తిక జీవిత విధానంలో మరి మా 5 పిల్లలను కూడా పెంచారు. అంచేత మా తల్లిదండ్రుల ప్రభావం, గోరా గారి ప్రభావం, మా పిన్నులు మా మేనమాల ప్రభావం మమ్మల్ని మరింత గట్టిగా మమ్మల్ని నాస్తికులుగా తయారు చేస్తుంది. మేము నాస్తికులను చెప్పుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను అనేక సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నేను నాస్తికుడిగానే నేను పరిచయిస్తుంది. అంచేత నాస్తికుడిని చెప్పుకోవటం ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి. నాస్తికుడిని చెప్పుకున్నప్పుడు, గర్వంగా ఫీల్ అయినప్పుడు మన సమాజం కోసం కృషి చేస్తాం, సమాజం కోసం బాగుతున్న కోసం పనిచేస్తాం. మనం చేసే పని మీద ప్రజల యొక్క దృష్టి ఉంటుంది, మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అంచేత గోరా గారు ఏదైతే నాస్తికత్వం ఒక ప్రజాస్వామ్యంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అని భావించి, అంచేత గోరా గారు ప్రతిపాదించిన పార్టీలెస్ డెమోక్రసీని గ్రామ స్థాయి నుంచి మనం తీసుకెళ్తూ అందరికీ సమానమైన హక్కులు కల్పించడానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టం యొక్క స్పిరిట్ని తీసుకురావడానికి నాస్తికత్వాన్ని మనం ఉపయోగించుకోవాలని, ప్రజా ప్రతినిధులందరూ కూడా మనకు సేవకులుగా భావించాలని, మనం ఓటేసే వ్యక్తి మాస్టర్గా ఉండాలని భావిస్తూ మన నాస్తికత్వాన్ని ఒక జీవన విధానంగా మనం అందరం ఆచరిస్తూ అందరికీ మార్గదర్శకులుగా ఉంటూ ఈ సమాజంలో సమాన అవకాశాలకి, సమాజ అభివృద్ధికి, అందరికీ సమాన గౌరవం పెంపొందించడానికి నాస్తికత్వం ఉపయోగపడుతుంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమరం గారికి, అలాగే ఓపికగా ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.